తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఈ రాష్ట్రం ఈ దేశాన్ని రక్షించేదాకా నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు నేను పోరాడతా. నాతో వచ్చేదెవరు, నాతో తెచ్చేదెవరు? చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am the fire. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని అవుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మీ బాబుని జైల్లో పెడతా. ఏం పీకున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అధికారం ఉందని రాట్లేదే. పిచ్చోళ్ళకి బిహేవ్ చెయ్యొద్దు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కమెడియన్ రా. బి కేర్ఫుల్. నువ్వెంతరా? రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు. చెత్త కొడకది ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను. కలవలా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పటికైనా ఆయన నేను పిలిస్తే వెళ్తాను. ఆయన్ని నేను పిలుస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే అపోజిషన్ లేకుండా జీరో చేసి బీజేపీ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని తొత్తులుగా వాడుకుంటే సహించేది లేదు. అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా.
మొహం పగిలిపోద్ది. క్లియర్ గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీ 1.5 ఓడిపోతే आप नीचे आइए बेटा, प्लीज बेटा आप नीचे आइए. देखिए बेटा मैं आपकी बात सुनूंगा. కళ్ళకు కనబడుతున్నాయి. పోనీ ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసేశారా? కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. 20 లక్షల ఓట్లున్నాయి వైజాగ్లో. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం, నన్ను రెచ్చగొట్టారు, తేల్చుకుంటాం ప్రతి ఒక్కరితో. ఏంది పీకేది నా బొచ్చు అరవక్కర్లా నాకు వినపడుతుంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఈ ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చిరంజీవిని, వీళ్ళందరినీ మర్చిపోదాం. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతాం. ఈ శర్మిలాని మర్చిపోయి పాలిసోడు లంగనక్కరాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా, యాదుంచుకో. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు. ఆడి పేరు తీర్మానం మల్లన్న. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వాడి మీద అనేక రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.